ఈ బ్రహ్మాండాన్ని సృష్టించినటువంటి వారు ఒకరికంటే ఎక్కువ ఉంటే ఒకరి మధ్య ఒకరు ఒకరిపై ఒకరు దాడులు చేసుకునేవారని, యుద్ధాలు చేసుకునేవారని, కుక్కల్లాగా, పందుల్లాగా, కోళ్లలాగా ఒకరిపై ఒకరు విరుచుకుపడేవారని చెప్తున్నటువంటి ఖురాన్లోని ఈ అల్లాహు ప్రస్తుతం ఉన్నటువంటి కాలఘట్టంలో మనుషులు ఒకరితో ఒకరు సహకరించుకుంటూ ఒక సమూహంగా ఏర్పడి ఒక కార్యాన్ని గొప్పగా సాధిస్తున్నటువంటి ఈ కాలఘట్టంలో మనుషుల కంటే హీనంగా సృష్టికర్తలు ఒకవేళ ఒకటి కంటే అధికం ఉంటే కోళ్ల కంటే కుక్కల కంటే ఎక్కువగా కొట్లాడుకునేవారని పోరాడుకునేవారని చెప్పే ఈ అల్లాహు యొక్క జ్ఞానం మహా ఉత్తమమైనది. తనను విశ్వాసించని వారిపై యుద్ధాలు చేయడం, నరకడం, వాళ్లను దాడులు చేయడం, దోచుకోవడం లాంటి ఆలోచనలతో ఉన్నటువంటి అల్లాహుకు ఇంతకంటే గొప్ప ఆలోచన వస్తుందని అనుకుంటే మీరే మూర్ఖులు. ఒక ఇంతటి బ్రహ్మాండాన్ని సృష్టించాలని చెప్తున్నటువంటి వాడు ఎంత అల్పత్వంగా, ఎంత హీనంగా ఆలోచించగలుగుతాడు.